ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. విలువైన పాత్ర, ఒక భార్యగా కూడా తల్లిగా ఆ పాత్రను చక్కగా నిర్వహించాలంటే నీకు దేవుని జ్ఞానం కావాలి, దేవుణ్ణి అడగాలి. కొందరు స్త్రీలకు సేవ చేయాలని ఆశ. ఒక ఆమె ఫోన్లో అడుగుతుందమ్మా, మీలాగానే నేను సేవ చేయాలి, నేను నాలాగానే కష్టాలు పడతావా? అమ్మో, అది చేత కాదు. అందరికీ క్రౌన్ కావాలి కానీ క్రాస్ వద్దు. కానీ నో క్రాస్ నో క్రౌన్. ఎంత కష్టపడతావో దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. ఎంత దేవుని కొరకు తగ్గించుకుంటావో, ప్రయాసపడతావో, ప్రభు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. అందుకే తన బలిష్టమైన చేతుల క్రింద నీవెప్పుడు ఏం చేయాలి? దీన మనస్కురాలై ఉండాలి. తగిన కాలం అందు ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగిన కాలం అందు ఆయన హెచ్చిస్తాడు. కనుక సేవ చేయాలని ఆశ కలిగిన వారికి కూడా నేను చెప్తాను, స్త్రీలు మౌనంగా ఉండాలి, నోటి మీద వేలేసుకొని ఉండాలి అని అంటే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మినాను, దేవుడు నన్ను పిలిచినాడు, దర్శనం ఇచ్చినాడు. గత 20 సంవత్సరాల నుండి విజయోత్సవంగా నన్ను నడిపిస్తున్నాడంటే స్త్రీలు తప్పకుండా సేవ చేయాలి కదా. ఒకవేళ దేవుని చిత్తం కాకుంటే మరి నన్ను భూమి మీద ఉండకుండా దేవుడు తీసేవాడే కదా. కానీ నాకు దర్శనమిచ్చి, వరములనిచ్చి, తలాంతులనిచ్చి, కావాల్సిన ధన సహాయం చేసి, ఒక సంఘాన్ని ఇచ్చి, మరి ప్రతి దినము పరిశుద్ధాత్మనిచ్చి సేవ అద్భుతంగా నడిపిస్తున్నాడంటే తప్పకుండా దేవుడు పక్షపాతి కాడు. ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. పరిశుద్ధాత్మకు ఏ లింగ భేదము లేదు. పరిశుద్ధాత్మ కేవలం పురుషుల మీదనే వస్తుంది, స్త్రీల మీద రాదని లేదు. ఆ మేడగదిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరి మీద ఒకే రీతిగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను కోరే స్త్రీలు కూడా గమనించాలి, అడగాలి. ఆయన పక్షపాతి కాడు, సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. స్త్రీలు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉన్నది. ఇర్మియా 9వ అధ్యాయంలో 17వ వచనంలో అంగలార్చే స్త్రీలను పిలవనప్పుడు, రోధించే స్త్రీలను పిలవనప్పుడు, తెలివిగల స్త్రీలను పిలవనప్పుడు వారు త్వరగా రోధన చేయాలి. ఎందుకంటే యవనస్తులు, పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరూ సురక్షితంగా ఉండాలంటే, దేశం క్షేమంగా ఉంటే స్త్రీలు ప్రార్థన చేయాలని ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర వచ్చిన ఏ స్త్రీ అయినా ఏది పొందుకోకుండా పోలేదు. రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమెకు రక్తస్రావం నుండి నివారణ కలిగింది. పాపాత్మరాలు వచ్చి పాదాల మీద పడ్డది, ఆమెకు పాపముల నుండి నివారణ కలిగింది. ఒక స్త్రీని తెచ్చి ఈమె పాపంలో పట్టబడింది, ఈమెను రాళ్ళు రువి చంపాలి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం అంటే ఆ స్త్రీని కూడా ఒక్కడు కూడా ఏమీ చేయలేడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విసరమంటే ఎవరికి ధైర్యం జాలలేదు. ఆ రోజు ఆ స్త్రీకి రక్షకుడుగా ప్రభు ఉండినాడు. నువ్వు ఇక మీదట పాపం చేయకూడదని ఆదేశంతో ఆ స్త్రీని సమాధానంగా పంపివేసినాడు. నడుమ వంగిపోయిన స్త్రీ వచ్చింది, సమాజ మందిరపు చివరి భాగంలో నిలబడుతుంది. యేసు ఆమెను చూచి ముందుకు రమ్మని పిలిచినాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వంగిపోయిన స్త్రీ చూడండి, వంగిపోయింది. ఆమె శారీరకంగా వంగిపోయింది. కానీ ఇక్కడ చాలామంది స్త్రీలు తప్పకుండా కుటుంబ భారంతో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ బాధతో, నిందలతో, అవమానాలతో వంగిపోయినారేమో. కానీ మర్చిపోకూడదు, యేసుప్రభు ఆనాడు 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యంతో బాధపడి ఆ స్త్రీ వంగిపోయింది.
కానీ యేసు రమ్మంటే వచ్చేసింది. ఎవరి భయపడలేదు. ఆనాడు మరి యూదులు చాలా పాటిస్తారు ఏంటంటే స్త్రీలు ముందుకు రాకూడదని. కానీ యేసులో ఏ పక్షపాతం లేదు. ఆయనే రమ్మన్నాడు, ఈమె కూడా వెళ్ళింది. ఎవరి భయపడలేదు. అని యేసు పిలిచినాడు, నేను వెళ్తున్నాను అంతే. వెళ్ళింది కాబట్టి ఆ రోజు యేసు ప్రభు ఆమె మీద చేతులుంచి ఆమెను ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె నిఠారుగా నిలబడిందట. 18 సంవత్సరాల నుండి దీర్ఘకాలంగా కృంగిపోయిన స్త్రీ. షీస్ కాస్ట్ డౌన్ ఫర్ ద పాస్ట్ 18 years. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నావేమో. మరి ఎన్ని సంవత్సరాల నుండి నాకు ప్రార్థనకు జవాబు రాలేదు, ఇక నాకేమొస్తుందని అనుకోకు. గాడ్ కెన్ పర్ఫార్మ్ వండర్స్. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర కుప్పగా కూలిన పక్షవాయు గలవాన్ని ఒక్క మాటతో నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడిచినాడు. అంటే రేపపాటులో అద్భుతం జరుగుతుందా? మీరు నమ్ముతారా? నమ్మిన వారు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తప్పకుండా జరుగుతుందండి. గాడ్ కెన్ పర్ఫార్మ్ ఎనీ మిరకల్ ఇన్ ఎ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్. నువ్వు బాధపడకు, భయపడకు, అనుమానపడకు. అయ్యో నా ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, ఎంతకాలం నా భర్త మారు మనసు కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఎంతకాలం నా కుమారుని మరి స్వస్థత కొరకు లేక రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. కాలగతులన్నీ కూడా దేవుని వశంలో ఉంది. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. అందుకే ప్రభు అంటాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. రోమీలకు రాసిన పత్రిక 12:12 ఒక మాట ఉంది. ఆ వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12:12. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు. ఒక నెనరు గల స్త్రీకి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఆమెకు ఆందోళన లేదు, కలవరం లేదు, ఏ గందరగోళం లేదు, ఏ భయము భీతి లేదు. ఆమె క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉంది. ఆమె ప్రభు కొరకు ప్రకాశిస్తుంది. ఆమెకు సమస్యలు ఉన్నాయి, ఆమెకు ఎన్నెన్నో ఇబ్బందులు జీవితంలో ఉన్నాయి. కానీ శ్రమలు ఉన్నా కానీ శ్రమలు ఆమె ఏం చేస్తుంది? శ్రమలో ఏం కలిగి ఉంది? ఓర్పు కలిగి ఉంది. ఓర్పు, సహనం అనేది చాలా గొప్ప సుగుణం, చాలా గొప్ప సుగుణం. అడిగి పొందుకోవాలి దేవుని దగ్గర. కొందరు స్త్రీలు ఇంట్లో కేకలు వేస్తే పక్కింటి వాళ్ళందరూ వింటూ ఉంటారు. పిల్లల్ని కొడతారు చూడండి, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు. భర్త ఏదో అన్నాడని చిన్న పిల్లలను వీపు బద్దలు వేసే స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. కొట్టి కొట్టి పిల్లలు తల మీద కొడతారు. సమస్తం చక్కబెట్టగలడు దేవుడు అనే ఒక విశ్వాసం ఉండాలి. అన్నిటికీ ఒక కుదురుబాటు కాలము ఉన్నది. హల్లెలూయా. నీ కష్టాలు ఇప్పుడు ఇక కష్టాలు ఉంటాయి అని అనుకోబాకు. అన్నిటికీ ఒక అంతమంటూ ఉంది. నిరీక్షణ కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. మరి నిరీక్షణ గల వారే ఏం చేయాలి? సంతోషించాలి. నీ ముఖంలో ఎప్పుడు దేవుని కళ ఉండాలి. అడగాలి నీవు, దేవా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయి. ఎన్ని క్రీములు పెట్టుకున్నా దేవుని కాంతి వస్తుందా? ఎన్ని లోషన్లు పెట్టుకో, ఎన్ని ప్యాక్లు పెట్టుకో, ఎన్ని ఫేషియల్ చేసినా కానీ దైవ కాంతి నీ ముఖం మీద ప్రకాశించదు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపమైన హృదయంతో కన్నీళ్లతో ప్రార్థన చేసి నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ సమస్యలన్నిటికీ కూడా ప్రభు పాదాలను ఆశ్రయించాలి. 34వ కీర్తన 5వ వచనంలో ఉన్నది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోను. హల్లెలూయా. ఓ దేవా నీకు స్తోత్రం. మరి స్త్రీలు బాధల్లో, భయంలో, భీతిలో ఉన్నప్పుడు ఇదే మాట వాగ్దానంగా ఇస్తున్నాను. 34:5 వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడు లజ్జింపకపో. They looked into him and their faces were enlightened and they were never ashamed. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, తండ్రివైన తల్లివైన వాక్యం ఒకే రీతిగా అందరితో మాట్లాడుతుంది. పిల్లల విషయం చాలా బాధ ఉంది కదా. మనం పెరిగిన దినాలు కాదు ఈ దినాలు. ఇటు రమ్మంటే అటు పోతున్నారు, ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారు, చెయ్యొద్దన పనే చేస్తున్నారు. పాపాలకు
తెగబడి వెళ్తూ ఉన్నారు. కానీ మన హృదయంలో ఎప్పుడు మన బిడ్డల కొరకున్న ప్రార్థన ధూపంగా దేవుని సన్నిధిలో చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ప్రార్థన చేస్తాను సమయమే లేదంటే నేను ఎప్పుడు చెప్తాను అలాంటి వారికి, కీప్ ఆన్ ప్రేయింగ్ ఇన్ యువర్ హార్ట్. దేవా, నా బిడ్డను బాగు చేయి, నా బిడ్డకు రక్షణ దయచేయి, నా బిడ్డను స్వస్థపరచు, నా కుమారునికి చెడు సాంగత్యం నుండి విడుదల దయచేయి. ఆ తల్లి హృదయంలో ఆశ మడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ ఆశ అడియాశలు కావు, ఎందుకంటే నువ్వు నమ్మేది జీవము గల దేవుడు. ఆయన ప్రార్థన జవాబిచ్చే దేవుడు కాబట్టి నీ ఆశలు ఎన్నడూ కూడా అడియాశలుగా కాకుండా నీ ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ప్రార్థన జవాబిస్తాడు. సూజన్ వెస్లీ గురించి నేను చదివినాను. 19 పిల్లలని ఒక చరిత్రకారుడు అంటున్నాడు, 14 అని ఇంకోరు అంటున్నాడు. ఎంతోమంది పిల్లలైతే ఉన్నారు. ఆమె ప్రతిదినము ఆ పిల్లలకు పరిచయం చేసిన తర్వాత ఒక్కొక్క బిడ్డతో సమయం గడిపేదట. షీ యూస్ టు స్పెండ్ టైం విత్ హర్ చిల్డ్రన్. ఒక్క బిడ్డను పెంచడానికి ఎంత ఆయాసపడుతూ ఉంటారు కదా. మరి ఈ తల్లి ఇంతగా ప్రయాసపడి తప్పకుండా ఆమె ఒక్కొక్క బిడ్డతో కాలం గడిపేదంట, అందరితో కాలం గడిపేదంట. షీ యూస్ టు గివ్ హర్ క్వాలిటీ టైం ఫర్ హర్ చిల్డ్రన్. చాలా ఆశ్చర్యమైంది. కొన్నిసార్లు తల్లులు పని చేసి పిల్లల కొరకు సమయం, భర్త కొరకు సమయం ఉండదు. కానీ అది చాలా ప్రమాదం అని నాకు ఈ వార్త చదివినప్పుడు నాకు అర్థమైంది. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ హస్బెండ్, స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. మరి ప్రార్థన కూడా ఆమె ఈ 19 మంది కొరకు కూడా ఆమె ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసేదంట. చరిత్ర ఏమంటుందంటే వీరందరూ కూడా దైవజనులు అయిపోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్ బికేమ్ గాడ్ సర్వెంట్. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇలాగూ గొప్ప గాయకులు, గొప్ప కాపర్లుగా లోకానికి ఆ తల్లి ప్రార్థన ద్వారా అందించిందని మనకు అర్థమవుతుంది. కనుక నిరీక్షణలో ఎప్పుడు సంతోషించాలి. హోప్ అగేన్స్ట్ హోప్. నిరీక్షణలో నువ్వు సంతోషించాలని నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ఒకవేళ బాధలో, కన్నీళ్ళు, దుఃఖంలో ఉన్నా దేవుని యందు నువ్వేం చేయాలి? నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. క్రీస్తులో నీకు ఎంత నిరీక్షణ ఉంది అంటే, సిలువలో యేసు ప్రభు హస్తాలు ఎలాగుంది? ఓ 2 దిక్కులకు చాపబడి ఉంది కదా. అంత నిరీక్షణ నీకున్నదని నువ్వు నమ్మాలి. క్రీస్తులో విస్తారమైన నిరీక్షణ నీకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ క్రైస్ట్. రోమీలకు రాసిన పత్రిక ఇక్కడే ఉంది, 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. రోమన్స్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారొకటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మను నింపును గాక. హల్లెలూయా. నీకు విస్తారమైన నిరీక్షణ ఉంది. భర్త కొరకు ప్రార్థన చేసినావు, మారడం లేదు. బట్ డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదైన వాడు. ఆయన చెవిటివాడు కాడు, ఆయన గుడ్డివాడు కాడు. చెవులను నిర్మించిన వాడు వినకుంటాడా? కంటిని నిర్మించిన వాడు నీ స్థితి చూడకుండా ఉంటాడా? తప్పకుండా నీ స్థితిగతులను ఆయన చూస్తూ ఉన్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ ప్రార్థనని, మొరలను వింటూ ఉన్నాడు. కాబట్టి డోంట్ గివ్ అప్. వేడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు మనల్ని సిగ్గుపరిచాడు. కాబట్టి ప్రార్థనలో ముందుకు సాగుతూనే ఉండాలి. కుమారుల రక్షణ, కుమార్తెల రక్షణ, వారి వివాహము, వారి చదువు, భర్త మారు మనసు, పిల్లల కాపుదల, వీటన్నిటి కొరకు ప్రార్థించాలి. ప్రభు అంటాడుగా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎంతమంది యవన బిడ్డలు చనిపోతున్నారండి. కష్టపడి బీటెక్ చదివించి, ఎంటెక్ చదివించి మోటార్ సైకిల్లో పోతున్నారు. అయ్యో దేవా, తిరిగి శవాలయ ఇంటికి వస్తున్నారు. ఇంతగా దుర్వార్తలు మరి ఏ కాలంలో నేనైతే వినలేదు. పేపర్ తీస్తే చాలు భయంకరమైన వార్తలు పిల్లల గురించి. ప్రేమోన్మాదులు, యాసిడ్ దాడులు, చంపడం, ఆత్మహత్యలు, హత్యలు, ఇవన్నీ చూస్తున్నాం. విశ్వాసులుగా మనం ఏం చేస్తున్నాం? దేవుని వెలుగు కలిగిన వారు మనం ఏం చేస్తున్నాం? మనము ఈ లోకానికి మాదిరిగా ప్రభు ఉంచినాడు. కానీ చాలామంది విశ్వాసులు అనబడిన స్త్రీలే పోయి అన్యులతో వారి సమస్యలు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు.
ఇంటి పక్కన వాళ్ళతోటి అన్యులందరినీ కూడగట్టుకొని ముసలమ్మ ముచ్చట్లు, నాకు ఈ బాధ అయింది, నాకు ఆ బాధ అయింది, మా వారు నన్ను కొట్టినారు, పిల్లలు తిరగబడుతున్నారు, ఇవన్నీ చెత్తపుట్టలో పారవేయాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని పాదాలు పట్టుకో, ఆయన పాదాల దగ్గర నీ సమస్యలని చెప్పు, ప్రార్థన చేయి. అన్యులకు నీకు దేవుడు నిన్ను వెలుగుగా పెట్టినాడు, మర్చిపోకు. లోకానికి నీవు ఉప్పుగా ఉన్నావు, నువ్వు లేకుంటే అంత చప్ప అన్నమాట. లోకానికి మీరేమై ఉన్నారు? ఉప్పుగా ఉన్నారు. లోకానికి మీరేమై ఉన్నారు? వెలుగుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవా నన్ను ఒక యోగ్యురాలుగా నువ్వు మెచ్చుకోవాలి, నా భర్త కూడా మెచ్చుకోవాలి. 31 సామెతల్లో ఒక మాట చూడండి, ఆమె భర్త ఆమెను పొగడు. ఆమె భర్త 31:28 వచనం చదవండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారిని అందరినీ మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగడం. కుమారులేమో ధన్యురాలు అంటారంట, పెనిమిటి ఏమంటాడు? పొగుడతాడంట. ఏం పొగుడతాడండి? 24 గంటలు తిట్టకుండా కొత్త తిట్లు తిడుతూనే ఉంటాడు. ఏం పొగుడతాడు? పొగడేవారు ప్రార్థన చేయి అంతే. దేవా నీ వాక్యం ఇలాగుంది కదా, ఒక రోజు రావాలి. కొందరు భర్తలు ప్రత్యక్షంగా తిడతారు కానీ పరోక్షంగా చాలా పొగొడతారు. కానీ నేనేమంటున్నాను భర్తల కంటే, ఒక మంచి మాట చెప్పండి. యు ఆర్ గుడ్, యు ఆర్ వైజ్, యు ఆర్ ఏబుల్ అంటే స్త్రీలు ఎంతగా సంతోషిస్తారు కదా. తెలివైన భర్తలు అలా చేస్తారు. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇంత మల్లెపూ దండ చేస్తారు, ఇస్తారు, అయిపోయింది అంతే. ఈమె కొంగు ఇలా నడుముకు చుట్టుకొని ఇక పనులు చేస్తూ ఉంటే సంతోషంగా, ఎందుకంటే భర్త మెచ్చుకున్నాడు, భర్త ఆమె గురించి ఆలోచిస్తున్నాడనే ఆనందం. నేనేమంటున్నానంటే తప్పకుండా ఒక రోజు ఉన్నది, నీవు దేవుని వాక్యానుసారంగా నీ జీవితం ఉంటే నీ కుమారులు నిన్నేమంటారు? ధన్యురాలంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు నా తల్లిని ధన్యురాలంటాను, నా తండ్రిని ధన్యుడు అంటాను. ఆ విధంగా నన్ను పెంచినారు, నలుగురికి ప్రయోజనకరంగా నన్ను వారి లోకానికి అందించినారు. పిల్లలు తప్పకుండా చక్కని తల్లిదండ్రులను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. నా తల్లి ధన్యురాలండి. ఆ స్థితి దేవుడు మనకందరికీ ఇస్తాడు. భర్త పొగొడతాడట. ఆమె పవిత్రమైన ప్రవర్తన, ఆమె స్వభావము, ఆమె త్యాగము, ఆమె సహనము, ఆమె ఓర్పు, దీర్ఘశాంతము, పరిశుద్ధత, వీటన్నీ కూడా భర్త శృతిలోకి తెచ్చుకొని, హౌ గ్రేట్ ఎ ఉమన్ ఐ హ్యావ్ యాజ్ మై వైఫ్. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, పతివ్రత ధర్మం అనుసరించినారు, కానీ వారిని అందరినీ కూడా నీవు మించిన దానం. హల్లెలూయా. ఈ దినం తప్పకుండా వస్తుందండి, నిరాశపడద్దు. మనకు క్రీస్తులో విస్తారమైన నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 10 నుండి 31 వచనాలు మీరు చదవచ్చు. చాలా సుగుణాలు. ఒక చురుకైన స్త్రీగా, ఒక కష్టపడే స్త్రీగా, చేతులతో కష్టపడుతుంది, బలంగా పనిచేస్తుంది, విసుకదంట. చాలామంది విసుక్కుంటూ పనిచేస్తారు ఇంట్లో, గిన్నెలు ఎత్తేస్తుంటారు, అటు వాడేస్తారు ఇటు వాడేస్తారు. అదంతా దరిద్ర లక్షణం అని చెప్తున్నాను. దేవుని సేవకురాలను హుందాతనంతో చెప్తున్నాను. అటువంటి పనులు మీరు చేయకూడదు. గిన్నెలు ఎత్తేయడం ఏంటి? సామాన్లు ఇసురు కొట్టడం ఏంటి? నిన్ను దేవుని ఎంత దీవిస్తే ఈ పనులు చేస్తావా నువ్వు? విసుకు అనమాట, విసుకు. కానీ తెలివిగల స్త్రీ బలమును ఘనత ఆమెకు వస్త్రంగా ఉంటుందంట. 25వ వచనం చూడండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. బలంగా ఉంటుంది. చక్కగా ఆహారం తిను, నీ ఒళ్ళు చూసుకో, ఈట్ వెల్, బీ హెల్తీ. తినరు, తిననీయరు, వండరు, పెట్టరు. అలాగుంటే ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. ఈమె చాలా కష్టపడుతుందట. 17వ వచనం చూడ, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేస్తుందట. హల్లెలూయా గట్టి చెప్పండి. చాలా బలంగా పనిచేస్తుంది. కొందరైతే పురుషులు లేచి టీ తీసుకొని
మరి భార్యలకు ఇస్తూ ఉంటారు. అది మంచి లక్షణం కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే చురుగ్గా ఉండు, బలం తెచ్చుకో, నడికట్టు, బలపరుచుకో. ఉదయం లేవు, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు, నీకు బాధ్యత అంటుంది. లేవు, లేచి ప్రభు కొరకు ప్రకాశించు, పనులన్నీ చేయి, బలంగా చేతులతో పనిచేయి. మరి ఆమె చాలా దాతృత్వం గల స్త్రీ అని, గుణవతి అయిన భార్య అని 10వ వచనంలో ఉంది. ఈమె ఎలాంటి స్త్రీ అండి? గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. షీస్ ప్రెషియస్ దెన్ ఆల్ ద గోల్డ్ ఇన్ ద వరల్డ్, ప్రెషియస్ దెన్ ఆల్ ద పర్ల్స్, ఆల్ ద రూబీస్. అంత విలువగలదంట గుణవతి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచు. నమ్మక ద్రోహం చేయకూడదని దాని అర్థం. భార్యలు ఏదైనా పాపం ఉంటే తొలగించుకోవాలి. ఈ చెప్పిన ఆశీర్వాదాలన్నీ పోతుంది పాపం ఉంటే కదా. కడవనంత చల్లగాచి కచ్చకాయంత మురికేస్తే అది ఎవరు తాగరు కదా. అందుకే అపవిత్రత ఉంటే తొలగించుకోవాలి. దేవా, నాలో పాపం ఉన్నది, భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, కానీ ఈ పాపాన్ని నీ రక్తం చేత కడుగు, పవిత్రపరచు. ఇక మీద నేను పాపం చేయను. ఆ స్త్రీతో ఏమంటాడు? ఇక మీద నీవు పాపము చేయ. దేవుడు అలాంటి పరిశుద్ధమైన ప్రార్థన వింటాడు. భర్త నీ అందు నమ్మకం ఉంచుతాడట. తర్వాత ఇంకా చాలా ఉంది. ఒక మాట 26 చూడండి. జ్ఞానము కలిగి తన నోరు తెరచు. స్త్రీలు ఎప్పుడు గమనించాలి. నోరు అంటారు కదా, నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. నోరు, కొందరు అబద్ధాలు ఆడతారు, కొండములు చెప్తారు, లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు పలుకుతారు. చెడ్డ మాటలు పలకకూడదు, జాగ్రత్త. నీ ఆయుస్సు తరిగిపోతుంది, నీ ఇంటికి కీడొస్తుంది. నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా చాలా పవిత్రంగా ఉండాలి, సత్యమే పలకాలి. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరిచి. చూడండి, ఒక్క మాట నువ్వు మరి కాని మాట పలుకుతే ఇంట్లో ఎంత అసమాధానం. వెంటనే భర్త కోపం వస్తుంది, పిల్లలకు కోపం వస్తుంది, ఇంటి కింద మీద అయిపోతుంది వాతావరణం అంతా. కాబట్టి చాలా ఆలోచించి ఈ మాట పలకాలనా, పలికితే దీని పర్యవసానం ఎలాగుంటుంది, నా కుటుంబ పరిస్థితి ఎలాగుంటుంది, ఆలోచించి మాట్లాడాలి. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచు. కృపగల ఉపదేశము ఆమె బోధించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృపగల ఉపదేశం ఇస్తుందట, చాలా ప్రేమతో. కొందరు తల్లులు పిల్లలను తిడుతూనే ఉంటారు. భర్తలు తిడతారు, అది వేరే మాట. ఇక పిల్లలు తిడుతూ ఉంటారు. అరే చచ్చిపోరా, అరే నాశనం అయిపో, అరే నీకు ఆరోగ్యం వస్తుంది. ఇంత దౌర్భాగ్య స్త్రీలు వీడు. దేవుడు నీకు చక్కని బిడ్డలు ఇస్తే నువ్వు వారిని దగ్గర తీసుకొని, వారిని క్షమించి, వారిని ప్రేమించి, సహనము, ఓర్పు, వారికి కృపగల ఉపదేశము నువ్వేం చేయాలి? ఇవ్వాలి. ప్రేమతో కూడిన, కృపతో కూడిన మాటలు పలకాలని వాక్యం సెలవిస్తుంది. ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. కొందరు తల్లులు పిల్లలతో మాట్లాడారు, కానీ మర్చిపోకూడదు, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మన హృదయాలు ప్రేమతో నింపబడాలని మనం జ్ఞాపకం చేసుకుని. చివరిగా 27వ వచనం చూడండి. యోగ్యురాలు, నెనరు గల స్త్రీ, జ్ఞానవంతురాలు ఎలా ఉంటుంది? 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. అంటే దీని అర్థం ఏంటి? ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టాలి కదా సిస్టర్. అందుకే నేను మా భర్త అటు పోగానే ఫోన్ చేస్తాను, పోయిందా లేదా, ఆఫీస్కు పోయిందా లేదా, ఎక్కడున్నాడు. నువ్వు ఇంటి వారి నడతలను కనిపెట్టాలి, కానీ కృపగల ఉపదేశం బోధిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రేమగా నీ భర్తను నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. యుద్ధం ఎప్పుడు కూడా ఎవరిదండి? యెహోవాదే. హల్లెలూయా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయ. హల్లెలూయా. అంటే స్త్రీలు నిద్రమత్తు, సోమరితనం, తిండిపోతనం, అజాగ్రత్త ఇవన్నీ కూడా వదిలించుకొని యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన స్వభావంతో ప్రభువు మీద ఆధారపడాలి. ప్రతి పరిస్థితికి ఆయన సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు అంటూ భర్త మారలేదు, పిల్లలు మారలేదు, నాకు ఆరోగ్యం లేదు,
నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏది ఉన్నా నీ ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడు, ప్రతి పరిస్థితిని పరిష్కరించేవాడు యేసు ప్రభు ఉన్నాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నెనరు గల స్త్రీ, మరి ఒక ఘనురాలు, యోగ్యురాలు, ఒక జ్ఞానమంతురాలు ఈ లోకంలో ఏ విధంగా ఉంటుందో వాక్యం నుండి మాకు ఉపదేశించినావు. నెనరు గల స్త్రీ ఘనతనొందుతుందని, యోగ్యురాలు తన పెనిబిటికి కిరీటమని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని, ఈ 3 కార్యాలు విశదంగా మేము ధ్యానించినాం. ప్రభువా, ఈ వాక్యాలని యొక్క బిడ్డల హృదయంలో మీరు నాటినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నూరంతలుగా ఫలింపజేయండి. దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు స్పందింపజేయమని, వారి కుటుంబాలను కూడా మీ ఆశీర్వాదం దయచేయమని, పరిశుద్ధమైన దేవుని వాక్యము ఇంకా ప్రబలాలని, అనేక మంది స్త్రీలు ఘనత వహించాలని, భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందని మీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇక్కడున్న ప్రతి కుటుంబం కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు పరిష్కరింపలేని ఏ సమస్య లేదు, నీకు సమస్తము సాధ్యం కనుక వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, సమృద్ధి, క్షేమము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా